ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి మీరు చూస్తున్నారు ముత్తు టెక్ వీడియోస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే ఈ ఆటో చూడండి. ఇది వచ్చేసి బజాజ్ BS6 ఆటో అనమాట. ఇది వచ్చేసి ఇందులో నేను ఒకటి గమనించాను అనమాట. ఈ మధ్య ఏంటంటే ఇది వచ్చేసి కొత్త వెహికల్. ఈ మధ్యన మనం చుట్టాలింటికి మనం వస్తే మనం రోజు చుట్టాలింటి కాడ పండుకొని మనం లేచినప్పుడు ఏంటంటే తెల్లారుజామున కరెక్ట్గా మనం 5-6 బండి తీస్తారు కాబట్టి ఆ సమయం తీసినప్పుడు ఏంటంటే వీళ్ళు ఈ బండి సర్వీస్ చేసేది అనమాట. ఇందులో నాకు బాగా నచ్చింది ఏంటంటే బండి తీసి పొద్దున్నే స్టార్ట్ చేయగానే ఈ బండి ఇంజన్ బీటింగ్ అయినప్పుడు నాకు భలే ప్రశాంతంగా కనిపించింది. ఉదయం లేవటం ఈ ఇంజన్ బండి స్టార్ట్ అయినాకనే కళ్ళు తెచ్చి చూస్తాను అనమాట. ఇంజన్ స్టార్ట్ ఎప్పుడైతే అయిందో మనకి అప్పుడు అమ్మటే అబ్జర్వ్ చేస్తాను అనమాట. ఇంజన్ బండి స్టార్ట్ అయింది కాబట్టి అరే భలేగా వస్తుంది సౌండ్ అని చెప్పేసి అనిపించింది అనమాట. అసలు బజాజ్ బండ్లు కూడా ఇలాంటి బీటింగ్ వస్తాయని చెప్పేసి నేను అనుకుంటాను అనమాట. అయితే మనం అడిగినా ఇది ఎక్కడ చెప్పేస్తారు ఏంటి బాబు మీ ఏరియా వాళ్ళు అని చెప్పేసి అడిగితే ఇది వచ్చేసి కొత్త గొడవలు చెప్పేస్తా అని చెప్పి చెప్పినమాట. ఈ ఆటో అనేది దీని ఇంజన్ చూడండి బీటింగ్ ఎలా సెట్ చేసింది అనేది మెకానిక్ అసలు నేనే ఆశ్చర్యపోయిన అనమాట. ఎలా ఉంటుందని చెప్పేసి నేను కూడా అనుకోలేదు. ఇది వచ్చేసి బజాజ్ BS6 ఆటో అనమాట. ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తున్నాను చూడండి ఎలా ఉంటుంది అనేది బీటింగ్. తారం ఆన్ చేసిన మోటార్ రన్ అయింది. ఇప్పుడు చౌకు లేపి చూడండి ఇంజన్ బీటింగ్ ఎలా వస్తుంది. ఇంజన్ స్టార్ట్ అయింది. ఒకసారి ఇంజన్ దగ్గర పోయి బీటింగ్ అన్నాం చూడండి. ఓకే విన్నారుగా దీని బీటింగ్ ఎలా ఉంది అనేది. ఇంకోటి ఏంటంటే మీరు ఈ బీటింగ్ అనేది వీడియోని మీరు మనం మొబైల్తో వీడియో తీస్తున్నాం కాబట్టి ఈ బీటింగ్ అనేది మీకు అంత మొబైల్తో తీస్తున్నాం కాబట్టి మీకు అంత క్లియర్గా వినిపించకపోవచ్చు అనమాట. ఏంటంటే మొబైల్తో తీస్తే 90% ఈ ఇంజన్ల బీటింగ్లు కానీ ఇవన్నీ ఏంటంటే ఈ ఇంజన్ల బీటింగ్ అనేది కొద్దిగా క్లారిటీ అనేది తక్కువ పడతాయి అనమాట. ఏంటంటే లైవ్లో విన్న బీటింగ్కి ఈ సెల్లలో విన్న బీటింగ్కి తేడా అనేది ఉంటుంది అనమాట. కాబట్టి ఈ బీటింగ్ అనేది నాకు అర్థమైంది కాబట్టి మీరు సింపుల్ గా అర్థం చేసుకోవచ్చు. ఇది వచ్చేసి అసలు సెన్సార్ బండి. నాకు తెలిసిన వరకు నేనున్న బండ్లలో బీటింగ్ బోర్ చేయకపోయినా కానీ ఇలాంటి బీటింగ్ అనేది ఏ బండికి కూడా నేను చూడలేదు. ఈ బండి విచిత్రంగా విషయం నాకు ఏంటంటే అసలు ఎలా ఏ బండి వస్తాయి బీటింగ్ కనకనని స్టార్ట్ చేసినప్పుడు ఏది మన అప్పి బండ్లు వస్తాయి ఏది మనం పెడతాం బీటింగ్ ఏది 60-70లో పెడితే ఎలా కనకన మోడ్ అనేది మోగిద్ది అనమాట బీటింగ్ అనేది. ఈ బండి చేసిన మెకానిక్ ఎవరో కానీ అసలు ఎలాంటి బీటింగ్ పెట్టినా నేను ఆశ్చర్యపోయినా. ఎలాంటి బీడింగ్ అనేది ఓన్లీ అప్పికి మాత్రమే సహజం, అది కూడా కొందరే పెడతారు. కానీ బజాజ్ కూడా ఎలాంటి బీడింగ్ అప్పి బీడింగ్ సెట్ చేసినట్టే నేను దీన్ని బజాజ్ ఇంజిన్ అనుకోవాలా అప్పి ఇంజిన్ అనుకోవాలని చెప్పేసి అర్థం కాలేదనమాట. ఇది నాకు స్టార్ట్ చేయాలనిపించింది ఏంటంటే అప్పి ఇంజిన్ లెక్కనే భలేగా వస్తుంది అని చెప్పేసి అనిపిస్తుంది అనమాట. ఇలాంటి బీడింగ్ వస్తే బాగా నచ్చుతుంది అనమాట ఆటోలు అనేది. ఏంటంటే మనం మామూలుగా ఏం అర్థం కాదు ఏది ఇలాంటి బీడింగ్ వస్తే మనం ఎప్పుడైతే ఎప్పుడైనా లాంగ్ కిరాయి పోయినప్పుడు ఏంటంటే అంటే మామూలుగానే అర్థం అయితే ఏంటంటే కొందరు కూడా బీడింగ్ అనేది అర్థం కాదనమాట. ఎందుకంటే ఎవరో కొందరు అరే బీడింగ్ ఎక్సైట్ బల కనకనం అవుతుందిరా మామూలుగా ఆడినప్పుడు కూడా కనకనం అవుతుంది అని చెప్పేసి అనుకుంటారు. మనం ఏంటంటే ఎప్పుడైనా కానీ బీడింగ్ అనేది ఎలా మోగితే ఎప్పుడైనా మనం లాంగ్ మామూలుగా ఉన్నప్పుడైనా కానీ స్టార్ట్ అయినప్పుడు వినేటప్పుడు బుద్ధి అయింది. ఇంకోటి ఏంటంటే ఎప్పుడైనా కిరాయి పోయినప్పుడు నైట్ పూట కానీ తోలుతున్నట్టయితే అంటే పగులు కూడా అనిపిస్తుంది కాదు. ఏంటంటే నైట్ బీటింగ్ అనేది వినపడాలంటే మంచిగా పగులు కంటే నైట్ రోడ్డు మీద వెహికల్స్ అనేది తక్కువ ఉంటాయి కాబట్టి కొన్ని సందర్భాల్లో అప్పుడు మనం పోతుంటే కిరాయికి ఈ ఎక్సైడ్ ఇచ్చే విధానం ఎక్సైడ్ ఇస్తుంటే కనకనకన అని చెప్పేసి మోగుతుంటే ఇలా పటపట కనకన అని చెప్పేసి మోగుతుంటే మనకు ఎంత దూరం దూరినా కానీ ఇంకా తోలబుద్ధి అవుతుంది అనమాట. అలా ఉంటుంది బీటింగ్ అనేది.
ఆటో ఇష్టంగా కదా ఎందుకు తోలబుద్ధి ఎద్ది తెలుసా? మెయిన్ బీటింగ్ అనేది బాగుంటేనే 100 కిలోమీటర్ పోయేటోళ్ళు ఇంకొక 100 కిలోమీటర్ బాబుద్ది ఎద్ది. మెయిన్ ఆటో మీద మూమెంట్ ఉండాలంటే బీటింగ్ బట్టి ఉంటుంది అనమాట మనకి. కాబట్టి నాకు ఎప్పుడైనా కానీ 90% ఇంజన్ మీద మూమెంట్ చేసేది, ఇంజన్ మీద నాకు ఫోకస్ చేసేది ఏంటంటే, ఒకటి ఇంజన్ అనేది చెమ్మ లేకుండా ఉండాలి బోర్ చేస్తే, ఇంకోటి ఏంటంటే బీటింగ్ అనేది బాగుండాలన్నమాట. ఈ రెండు కనుక బాగుంటే పికప్ కూడా ఉండాలి. దీంతో పాటు ఈ మూడు కనుక బాగుంటే ఆ బండి మనం 100 కిలోమీటర్ 200 కిలోమీటర్ 500 కిలోమీటర్ అయినా కానీ ఎటైనా కానీ పోయి రావచ్చు. అలా ఉంటుంది అనమాట. మన ఫీల్డ్ లో వచ్చేసి ఇన్ని బజాజ్ వెహికల్ చూసి నేను, కానీ ఏ ఒక్క బజాజ్ వెహికల్ కూడా ఎలాంటి బీడింగ్ రాలేదు. బహుశా నేను అనుకున్నా ఈ బండ్లో ఇంతే ఉంటుందేమో అని చెప్పేసి అనుకున్నా. కానీ ఈ బండిని చూసి నాకు అనిపించింది ఏంటంటే, నాకు బీడింగ్ అంటే ఎలా ఉండాలని చెప్పేసి అనిపించింది అనమాట. ఇది సేమ్ అప్పీంజన్ లాగానే మోగింది. అప్పీలో మనం ఏదైతే 60 and 70 పెడతామో అలానే వస్తుంది అనమాట బీడింగ్. ఈ బీడింగ్ మీరు కూడా విన్నారు కదా. ఈ బీడింగ్ ఎలా ఉంది అనేది కింద కామెంట్ చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియో అనేది ఇంతే. ఈ వీడియో నచ్చలేకండి. అలాగే మరెన్నో ఎలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం మన ముత్తు టెక్ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.